హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నా గ్రాసరీ అనేది ఫ్లిప్కార్ట్లో ఏ విధంగా ఆర్డర్ చేస్తానన్నది వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో ఒక సిస్టర్ నన్ను అడిగారండి, అందుకోసమని వీడియో చేస్తున్నానండి. ఆల్రెడీ మీ ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ ఉంటే దాన్ని ఓపెన్ చేయండి, లేదంటే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్లో చాలా కేటగిరీస్ ఉంటాయండి. మనకు కావాల్సిన గ్రోసరీ కిరాణా ఐటమ్స్ కాబట్టి కిరాణా పైన క్లిక్ చేయాలండి. ఇది ఇంగ్లీష్లో కూడా వస్తుందండి. నేను లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేయడం వల్ల కిరాణా అని వస్తుందండి. ఇక్కడ ఏ ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉంటాయండి. మనకి ఏ ఐటమ్ కావాలో దాని మీద యాడ్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుందండి మన కార్ట్లోకి. అలా మనకు కావాల్సినవన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడే మనకి ఏ ఐటమ్ కావాలన్నది ఆ ఐటమ్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఒక ఐటమ్ అయితే ఒక ఐటమ్, రెండు కావాలితే రెండు మీద క్లిక్ చేసుకోండి. యాడ్ ప్లస్ సింబల్ ఉంది కదండి, అక్కడ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతాయండి కార్ట్లోకి. ఆల్రెడీ నేను నా బాస్కెట్ ఫిల్ చేస్తానండి. లాస్ట్లో నాకు గుర్తొచ్చిందండి, సబ్స్క్రైబర్స్లో ఒక సిస్టర్ ఎలాగో అడిగారు కదా నన్ను అనేసి ఒక ఐటమ్ అనేది పెట్టడం మర్చిపోయానండి. ఆ ఐటమ్ పెట్టేటప్పటికి గుర్తొచ్చిందండి. సరే వీడియో తీద్దాం కదా అని చేస్తున్నానండి. నేను మర్చిపోయిన ఐటమ్ ఏంటంటే సాల్ట్. మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా సరే సెర్చ్లో టైప్ చేసుకుంటే అవి వస్తాయండి. మనం టైప్ చేయగానే వాళ్ళ దగ్గర ఎన్ని రకాలైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయండి. మనకి ఏదైతే యూజ్ చేస్తామో మనం దాని మీద సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎన్ని రకాలు డిస్ప్లే అయినాయో. ఏది కావాలితే దాని ప్రైస్ కూడా పక్కనే ఉంటుందండి. ఎక్కువలో తీసుకోవాలా, తక్కువలో తీసుకోవాలా, చీప్ అండ్ బెస్ట్ తీసుకోవాలా, మొత్తం అన్నీ ఏ టు జెడ్ ఇక్కడే ఆలోచించుకుని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ని మళ్ళీ అవసరం లేకపోతే తీసేయచ్చు కూడానండి. మైనస్ సింబల్ ఉంది చూసారా, అది క్లిక్ చేస్తే ఆ ఐటమ్ అనేది పోతుందండి. నేను కార్ట్లో యాడ్ చేసినవన్నీ ఎలాగో చూడలేదు కదండి, అందుకని సాల్ట్ చూపిస్తున్నానండి. ఇక్కడ జోడించండి మీద క్లిక్ చేయాలండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎన్ని ఐటమ్స్ కావాలితే అన్నీ వస్తాయండి. మ్యాక్సిమం రెండే ఇస్తారండి, నాకు ఒకటి సరిపోతుందండి, అందుకని అలా చూసాను. చూడండి ఇప్పుడు ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది చూడండి, 809 అని. ఇది వరకు 9 రూపీస్ ఉండేది కదండి. 9 రూపీస్ అనేది డెలివరీ ఛార్జెస్ అండి. ఇప్పుడే కొత్తగా పెడుతున్నారండి. 2 ఆర్డర్స్ నుంచి డెలివరీ ఛార్జ్ అనేది పడుతుంది. ఓన్లీ 9 రూపీస్ అనండి. కంటిన్యూ క్లిక్ చేయకముందే మనకి ఏమైనా తగ్గించాలా, పెంచాలా, ఏమైనా మర్చిపోయామా అనేది ఇక్కడే ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను పదే పదే చూసుకుంటానండి. 760 to 800 మధ్యలోనే పెడతానండి. ఎప్పుడు పెట్టినా 1 రూపీ ఐటమ్స్ కోసం అనేసి ఇంకా ఎక్కువ తక్కువలు చూసుకుంటానండి. వీళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారండి గొప్ప డీల్స్ని పొందడానికి 800 పర్చేజ్ చేయాలని. కానీ 800 అవసరం లేదండి, 760 దాటితే సరిపోతుందండి. నేను చాలా ఆర్డర్స్కి 800 పెట్టి తర్వాత చెక్ చేశానండి, 760 కూడా అవుతుందండి. 761 కానీ అలా 60 అబవ్ ఉండాలండి. ఇంకేమీ అవసరం లేదనుకున్నాక కంటిన్యూ మీద క్లిక్ చేయాలండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మన అడ్రస్ అది ఆల్రెడీ నా అడ్రస్ టైప్ చేసింది కాబట్టి అడ్రస్ వస్తుందండి. ఇక్కడే అడ్రస్ ఇచ్చుకోవాలండి. మీరు చూసారా ప్రైస్ వివరాలు, డెలివరీ ఛార్జెస్ అది ఎంత ఉన్నాయో ఇక్కడే ఒకసారి చెక్ చేసుకోవాలండి, అంతే. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయండి. ఈ కిరాణా ఐటమ్స్ అనేది ఆర్డర్ చేసిన 2 రోజులకే వచ్చేస్తాయండి. ఒక రైనీ సీజన్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లోని కూడా 2 డేస్ అండి. సాటర్డే పెడితే మండేకి వచ్చేస్తాయండి. అలా 2 డేస్లో వచ్చేస్తాయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే పేమెంట్ డీటెయిల్స్ అనేది వస్తాయండి. మనం ఏ విధంగా చేయాలనుకుంటున్నాం అలా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అందుబాటులో ఉందండి. నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నానండి ఆప్షన్. నెక్స్ట్ ఆర్డర్ చేయండి, ఫైనల్గా ఆర్డర్ చేయండి అని పెట్టుకుంటే ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని ఒక మెసేజ్ వస్తుందండి. ఇంతే అండి, ఇలా ఆర్డర్ చేసుకోవాలి. చూసారా 2 డేస్లో వచ్చేస్తుంది. చూసారుగా ఇంట్లోకి వచ్చి ఈ విధంగా ఆర్డర్ చేసుకోవచ్చు. 2 డేస్ ఆఫ్టర్ నాకు గ్రోసరీ అనేది వచ్చేసిందండి. ఈసారి బాక్స్లో వచ్చిందండి. ఇది కూడా మీకు చూపిస్తున్నానండి. ఇలా ఎక్కువగా ఇలా బాక్స్లోనే వస్తాయండి. సంచిలో నా ఫస్ట్ వీడియో చూసారు కదా, అలా సంచిలో వచ్చేవి తక్కువ అండి, ఇలా వచ్చేది ఎక్కువగా వస్తాయండి. వీళ్ళు మన ఎదురుగుండానే ఈ బాక్స్లో ట్యాగ్స్ అనేవి రిమూవ్ చేసి మన ఐటమ్స్ అన్నీ సరిపోయా లేదా అని అక్కడ పెట్టేసి చెక్ చేస్తే వెళ్ళిపోతారండి. ఒక్కొక్కటిగా తీస్తారు చూడండి, ట్యాగ్స్ రిమూవ్ చేస్తున్నారు. ఏప్రిల్ 11th ఆర్డర్ చేశానండి నేను. 13th అనేది డెలివరీ వచ్చేసిందండి నాకు. ఇలా మన ఐటమ్స్ అన్నీ చెక్ చేసుకోమంటారండి. నేను పెట్టినవన్నీ వచ్చినాయో లేదని నేను తీస్తుంటే చెక్ చేసుకున్నానండి. అన్నీ గట్టిగానే వచ్చినాయండి. ఇదండి ఇవాళ వీడియో. ఇంట్లోకి వచ్చిన మనకు వంటకు కావాల్సిన సరుకులు కిరాణా అంతా ఆర్డర్ చేసుకోవచ్చండి. బాయ్ అండి.